వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. ఇప్పటికే క్యాండిడేట్స్ నిర్ధారణ కావడంతో అభ్యర్థులు తమ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార వైసీపీ ఒంటరిగా ఎన్నికల సమరంలోకి దిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికార పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల బలం, బలహీనతలు ఎలా ఉన్నాయి? అవి ఏ మేరకు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి? తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్కే స్పెషల్ ఫోకస్. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఆసక్తికర పోరు అనకాపల్లి వేదిక అయింది. సీనియర్ నాయకుడు, అనకాపల్లి జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మలసాల భరత్ మధ్య ఆసక్తికర ఎన్నికల సమరానికి తెరలేచింది. ఒకరు రాజకీయ ఉద్దండులు, మరొకరు రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న భరత్. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన కొణతాల రామకృష్ణ 2 పర్యాయాలు ఎంపీగా గెలిచారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న అనకాపల్లిని 2004లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణ ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన కొణతాల రామకృష్ణకు ముఖ్యమైన 3 శాఖలు అప్పగించారు. అలా వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నేత రాజకీయ పరిణామాల కారణంగా కొంతకాలం రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇటీవల టీడీపీలోకి చేరిపోయారు. వైఎస్ఆర్తో ఉన్న సన్నిహిత సంబంధాలు కొణతాలకు ఈసారి వెన్నుదన్నుగా ఉంటాయా? కాంగ్రెస్ వైపు సాగుతాయా? మొత్తంగా 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్న వేళ వైసీపీ ఒంటరిగా రంగంలోకి దిగుతున్న సందర్భం కొణతాల రామకృష్ణకు విజయావకాశాలు పెంచుతాయా? ఈసారి మారిన రాజకీయ సమీకరణాలు ఎవరివైపు నిలబడబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారిందే. రెండు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు చేతిలో పరాజయం పొందిన కొణతాల రామకృష్ణ అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. గంటి బాబ్జీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొణతాల వీడినట్లు చర్చ సాగింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల 15 సంవత్సరాల విరామం తర్వాత అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణకు అవకాశం వచ్చింది. మరోవైపు ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు దిద్దుకుంటోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మలసాల భరత్ కి రాజకీయ అనుభవం లేనప్పటికీ కసింకోట మండలాన్ని శాసించే రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తండ్రి రమణారావు ఆర్ఈసీఎస్ చైర్మన్ గా, తల్లి ధనమ్మ కసింకోట ఎంపీపీగా, అత్త గగుపాం జలజ అనకాపల్లి ఎంపీపీగా పనిచేశారు. ఈ నేపథ్యంగానే భరత్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ లభించింది. అంతేకాకుండా అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన మనసాల భరత్ ను వైసీపీ బరిలోకి దింపింది. గెలుపోటములను నిర్ణయించే అత్యంత ప్రభావితం కలిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన భరత్ కు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు దండిగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రెండు 2009లో కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావుకు, గౌర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. అలాగే 2019 ఎన్నికల్లో ఈ 2 సామాజిక వర్గాల మధ్య పోటీ జరగ్గా కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ గెలుపొందారు. ఈ సమీకరణాలు సీఎం జగన్ సంక్షేమ పాలన మనసాల భరత్ కు కలిసొచ్చే అవకాశాలని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనకాపల్లిలో తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. నియోజకవర్గంలో గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేయనున్న ఈ వర్గం గత 2 సార్లు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే పట్టం కట్టారు. ఒకసారి గంటా శ్రీనివాసరావుకు, మరోసారి గుడివాడ అమర్నాథ్ కు అవకాశమిచ్చారు. ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగిన మనసాల భరత్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా సాగుతోంది.
ఇప్పటికే మనసాల భరత్ తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారంలో కొత్త వరవడిని సృష్టిస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పడుతున్నారు. మరోవైపు కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం అదే స్పీడ్తో సాగుతోంది. 3 పార్టీలు ఒకవైపు, వైసీపీ ఒకవైపుగా పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి ప్రజలు సీనియర్ కొణతాలకు పట్టం కడతారా లేక జూనియర్ భరత్కు పట్టం కడతారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్రంలో గెలిచేదెవరు, ఓడేదెవరు, అభ్యర్థుల బలం బలహీనతలు ఎలా ఉన్నాయి, అభ్యర్థుల విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల భౌతవ్యం ఎలా ఉండబోతోంది అనే చర్చ సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో కర్ణాటక రాజకీయ నేతల ప్రభావం ఉంటుంది. కర్ణాటక ప్రాంతానికి సరిహద్దున ఉండటంతో రాయదుర్గం నియోజకవర్గంపై ఆ ప్రభావం ఉంటుంది. నియోజకవర్గంలోని రాయదుర్గం, గుమ్మగుట్ట, డి హీరేహాల్, కనేకల్, బొమ్మనహాల్ మండలాలున్నాయి. 5 మండలాలు దాదాపుగా కర్ణాటక ప్రాంతానికి సరిహద్దులోనే ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుంది. సాగునీటి వనరులు అంతంత మాత్రమే. ఇక్కడ ప్రధాన ఉపాధి అవకాశాలు జీన్స్ పరిశ్రమ. ఇంకా రాజకీయాల విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి పోటీపడ్డారు. వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. రాయదుర్గ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు ఈ ఎన్నికల్లో అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో పనులు చేపట్టడం, నియోజకవర్గంలో తన సామాజిక వర్గం అత్యధికంగా ఉండటం, టీడీపీ పార్టీ సంస్థాగత నిర్మాణం బలంగా ఉండటం ప్రధానమైన అనుకూల అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో ఓడిపోయారనే సానుభూతి, గత 10 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలపై నిరంతరం ఉద్యమించడం, ప్రజలకు అందుబాటులో ఉండటం, 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటిపడిపోవడం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు బలం చేకూర్చే అంశాలే. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భూ కబ్జాలు, క్రషర్లు, భూ వ్యాపారాల్లో అక్రమ వసూలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పోలీసుల అండదండలతో అక్రమ కేసులు పెట్టించడం, టీడీపీ నేతల అణిచివేత, స్వపక్షంలో తనకు గిట్టని నేతలను పోలీసులు పురమాయించి అక్రమ కేసుల్లో ఇరికించి వేధించడంతో కాపు రామచంద్రారెడ్డికి సహజంగానే వ్యతిరేకత ఉందనే టాక్ వినిపిస్తోంది. చివరికి తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా ప్రతినిధులపై దాడులు, అక్రమ కేసులకు తెగబడ్డారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు సైతం రామచంద్రారెడ్డి అక్రమ కేసులు, పోలీస్ వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కాల్వ శ్రీనివాసులకు అనుకూల పరిణామాలుగా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో దూరమైన నేతలు ప్రస్తుతం కలిసి రావడం ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉండనే ఉంది. పైగా సౌమ్యుడిగా పేరున్న టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు అధికంగా గెలుపు అవకాశాలున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇంకా అధికార వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అనూహ్యంగా వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. మెట్టు గోవిందరెడ్డి అధికార పార్టీ అభ్యర్థి కావడంతో బలం కన్నా బలహీనతలే ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామికవేత్త కావడం, మృదు స్వభావి కావడం, రాజకీయాల్లో పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోయినా గట్టిగా మాట్లాడలేరు. మంచి వ్యక్తిగా పేరున్నా సమస్య వచ్చినప్పుడు ముందుండి నడిపించలేరనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఐఐసి చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి గత 5 ఏళ్ల కాలంలో రాయదుర్గ నియోజకవర్గంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. పారిశ్రామికవేత్త కావడం వల్ల ఎక్కువగా బెంగళూరుకు పరిమితం కావడం, గత 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమ కేసులు వంటి సమస్యలు మెట్టు గోవిందరెడ్డికి వ్యతిరేకతకు ప్రధాన కారణమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అంతేకాక వైసీపీలో ముఖ్య నేతలు పార్టీలకి దూరం కావడం, కాపు రామచంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలు తనకు వ్యతిరేకంగా మారడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టకపోవడం గోవిందరెడ్డి విజయానికి మైనస్ అవుతుందని ప్రజాక్షేత్రంలో టాక్ వినిపిస్తోంది. పార్టీ వీడిన కాపు రామచంద్రారెడ్డికి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడం, తన అనుచర వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా పనిచేయించేందుకు ప్రయత్నాలు చేయడం వైసీపీ విజయానికి అడ్డంకిగా మారాయని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మెట్టు గోవిందరెడ్డిపై పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా గత 10 ఏళ్ల కాలంలో కాపు రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, వేధింపులు, దాడులు, పోలీసు అక్రమ కేసులు, క్రషర్లు స్వాధీనం వంటి ఆరోపణలు, అక్రమాలు వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని ఎన్నికల్లో వెంటాడుతున్నాయి. తనకు ఎలాంటి సంబంధం, జోక్యం లేకపోయినా 5 ఏళ్లలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన ఏకపక్ష నిర్ణయాలు, వ్యవహారాలు, అడ్డగోలు వ్యాపారాలు వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయానికి ప్రతిబంధకంగా మారుతుందనే చర్చ కూడా సాగుతోంది. వ్యక్తిగత బలం, బలహీనతల కన్నా వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి గత 5 ఏళ్ల ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాపాలు చుట్టుముట్టి వెంటాడుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగి ప్రజల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీల అధినేతలు నిలబెట్టిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? బలం, బలహీనతలు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ నుంచి ద్వారకనాథ్ రెడ్డి బరిలోకి దిగారు. ప్రతిపక్షాల నుంచి కూటమి అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ఎన్నికల బరిలో ఉన్నారు. మిగిలిన పార్టీలు కూడా స్థానిక నేతలను అభ్యర్థులుగా నిలిపాయి. ప్రధాన పార్టీలు ఈ 2 కాబట్టి వీళ్ల మధ్యన తీవ్ర పోటీ నడుస్తోంది. అధికార పార్టీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తంబళ్లపల్లిలో మంచి మెజారిటీతో 2019లో ఎన్నికల్లో సునాయాసంగా గెలుపొందారు. అప్పుడు పరిస్థితుల ప్రభావం, వైసీపీ ఫ్యాన్ స్పీడు ఈజీగా ఆయన గెలుపునకు దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను అధికారులు, వాలంటీర్ల సహాయంతో ప్రతి పేదలకు చేరవేయడం, అన్ని వర్గాల వారిని బలోపేతం చేయడం, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు ఎప్పటికప్పుడు ఇప్పించడం, ఎవరైనా కష్టకాలంలో ఉన్నారంటే వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి అండగా నిలబడ్డారనే అనుకూల పవనాలున్నాయి. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఆయనపై పలు ఆరోపణలు లేకపోలేదు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని ప్రశ్నించిన వారిని అణగదొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఆగడాలు శృతిమించిపోయాయనే మాటలు వినబడుతున్నాయి. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి తెలియకుండానే ఆయన అనుచరులు చేస్తున్న అక్రమాలు ఎన్నో ఉన్నాయి. భూ అక్రమాలు, సెటిల్మెంట్లు, దందాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆస్తులను ధ్వంసం చేయడం, ఎదురు తిరిగిన వారిపై దాడులు చేయడం, ప్రతిపక్షమే లేదనే స్థాయిలో అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలిసినా తెలియనట్టు వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. ఎక్కువగా గ్రానైట్ మైనింగ్, ఇసుక మాఫియా, భూమాఫియా చెలరిగిపోతుందని, ఈ 5 ఏళ్ల కాలంలో ఇష్టం వచ్చినట్లు ప్రకృతి సంపదను దోచుకున్నారని ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉండటంతో ఇక్కడి సంపదను పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లు దిగమింగుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు లేవనెత్తుతున్నాయి. అలా లేవనెత్తిన పార్టీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే అపవాదం ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మూటగట్టుకున్నారు. తప్పు చేస్తున్న పార్టీ నేతలను దారిన పెట్టాల్సిన ఎమ్మెల్యే ద్వారక పట్టించుకోకపోవడం వల్ల ఒక మైనస్గా ప్రజల్లో చర్చ నడుస్తోంది. అందువల్లనే 2019 ఎన్నికల్లో ఎంత సునాయాసంగా గెలిచారో అదే స్థాయిలో ఈసారి గెలిచే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన స్వభావం మంచిదైనా ఆయన అనుచరులు చేసిన ఆగడాల కారణంగా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు చేసిన తప్పిదాలతో ఇవాళ ఎమ్మెల్యేకి ఆ పాపాలు చుట్టుముట్టాయని, అందువల్లే ద్వారకనాథ్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిపక్ష పార్టీలు కూటమి నేతల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మొన్నటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థి కోసం కొట్లాడుకున్న నేతలు ఇప్పటి వరకు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లడం లేదు. ఇక నాకు సీట్ అంటే నాకు సీటు కావాలంటూ రోడ్లపైకొచ్చి మరీ రచ్చ చేసుకున్నారు. ఈ మధ్యన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం చంద్రబాబు మదనపల్లికి వెళ్లిన సమయంలోనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీటు విషయంలో తనకు అన్యాయం చేశారని పెద్ద మొత్తంలో ఆయన అనుచరులు నానా బీభత్సం సృష్టించారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న అభ్యర్థి జయచంద్రారెడ్డిపైనే తీవ్ర అభియోగాలున్నాయి. గతంలో వైసీపీ కీలకమైన నేతలు ప్రస్తుతం అక్కడి ఎమ్మెల్యే అనుచరులను అడ్డుపెట్టుకుని ఈ జయచంద్రారెడ్డి పలు వ్యాపారాలు నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జయచంద్రారెడ్డికి ఓటు వేస్తే అది వైసీపీకి ఓటు వేసినట్టేనని నియోజకవర్గం కోడైకూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జయచంద్రారెడ్డికి సీటు ఇవ్వకూడదని, ఇచ్చిన సీటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో అభ్యర్థికి అవకాశం కల్పించాలని, అప్పుడే తామంతా ముందుండి కష్టపడతామని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. డబ్బు గర్వంతో ప్రస్తుతం జయచంద్రారెడ్డి టీడీపీ నేతలు ఎవరూ కలుపుకొని పోవడం లేదని, వైసీపీలో అసంతృప్తి నేతలను టీడీపీలో చేర్చుకొని వాళ్లకు పదవులు కట్టబెట్టారనే ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకొని ఉన్న నేతలను నట్టేట ముంచుతున్నారనే ఆరోపణలు ఆయనకు మరింత మైనస్గా భావిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థి జయచంద్రారెడ్డి వ్యవహార శైలి, దురుసుతనంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు కొండా నరేంద్ర బీజేపీలోకి చేరే అవకాశాలు బలంగా వినపడుతున్నాయి. కొండా నరేంద్ర మొన్నటి వరకు టీడీపీ నుంచి తంబళ్లపల్లి సీటు ఆశించారు. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్కు ఎంతో విధేయుడిగా ఉన్న కొండా నరేంద్రకి కొన్ని కారణాలు చూపి సర్వేల పేరు చెప్పి ఆయనకు సీటు అధిష్టానం ఇవ్వలేదు. కొండా నరేంద్రకి ఒక మంచి గుర్తింపు ఉంది తంబళ్లపల్లిలో. ఒక మంచి నాయకుడిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక బలమైన నాయకుడిగా, అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న వ్యక్తిగా పేరుంది. అలాంటి నేతలను పక్కన పెట్టారనే ఆయన క్యాడర్ తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఆ అసంతృప్తిలోనే కొండా నరేంద్ర టీడీపీని ఎక్కడ కించపరచకుండా బీజేపీ ద్వారా తంబళ్లపల్లి సీటు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత అభ్యర్థి జయచంద్రారెడ్డి పైన రకరకాల అభియోగాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడి టికెట్ కూడా మార్పు చేసే దిశగా తెలుగుదేశం అధిష్టానం ముందుకెళ్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలు కూడా నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. బీజేపీ తరపున కొండా నరేంద్రకి అవకాశం వస్తే ప్రత్యర్థి పార్టీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొండా నరేంద్ర ఒక బలమైనటువంటి శక్తిగా తంబళ్లపల్లిలో నిలబడబోతున్నారని నియోజకవర్గంలో టాక్ వినబడుతోంది. బలమైన ఆర్థిక నేతగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు అండగాను ఉండే అవకాశం ఉందని మాటలు వినబడుతోంది. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, అందుకే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ నుండి సీటు తెచ్చుకున్నా గెలుస్తారని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ మాత్రం వైసీపీ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. అక్కడి నేతలు చేసిన తప్పిదాలను బయటకు రానివ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ ఫలాలు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. మంచి సుపరిపాలన తంబళ్లపల్లికి తీసుకొని వస్తామని, నియోజకవర్గ ప్రజలకు అండగా తాను ఉంటాను అంటూ, కష్టాలు తీర్చేది తానే అంటూ కూటమి పార్టీల నేతలు వాళ్ల స్టైల్లోకి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓటర్ల చుట్టూ తిరుగుతూ ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లా దివిసీమలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు. రాజకీయ చరిత్ర కలిగిన రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోటీ ఉండటంతో రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుండి టీడీపీకి, టీడీపీ నుండి జనసేనకు మారిన వ్యక్తి ఒకరైతే 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో వైసీపీలో అరంగేట్రం చేసి విజయాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి మరోవైపు. గెలుపు నాదంటే నాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇరువురు నాయకులు. పార్టీ కండువాలు మారుస్తున్న వ్యక్తిని గెలిపిస్తారా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరోసారి కుర్చీ వేస్తారా? ఈసారి అవనిగడ్డలో ఎవరు కుర్చీ మడత పడబోతోంది? తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
కృష్ణా జిల్లా మారుమూల నియోజకవర్గం అవనిగడ్డ నిన్న మొన్నటి వరకు అభ్యర్థి ఎవరు, పోటీ ఎలా ఉండబోతోంది, గెలుపు ఎవరికి సొంతం కాబోతోంది అంటూ సాగిన అవనిగడ్డ రాజకీయం నేడు రసవత్తరంగా మారింది. నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబును వైసీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి బరిలోకి దింపారు. కూటమిలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయించారు. కూటమి అభ్యర్థిగా మొన్నటి వరకు గంటకు ఒక అభ్యర్థి పేరు నియోజకవర్గంలో వినబడింది. అయితే ఆ పేర్లన్నింటికీ చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నాయకులైన మండల బుద్ధప్రసాద్ ను జనసేన పార్టీలోకి ఆహ్వానించి అవనిగడ్డ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ను ప్రకటించారు. బుద్ధప్రసాద్ జనసేనలో చేరడంతో కూటమికి నియోజకవర్గంలో గట్టి బలం చేకూరిందని అందరూ అనుకుంటుంటే నియోజకవర్గ జనసేన టీడీపీ కార్యకర్తలు బుద్ధప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ పవన్ కు గట్టి షాక్ ఇచ్చారు. వరుసగా పార్టీలు మారుతూ వచ్చిన మీరు గెలిచిన తర్వాత జనసేన పార్టీ నుంచి వెళ్లిపోతే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి అని బుద్ధప్రసాద్ ను అడుగడుగునా పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. బుద్ధప్రసాద్ కార్యకర్తలను పట్టించుకోరు అన్న మాటలు నియోజకవర్గంలో గట్టిగా వినబడుతున్నాయి. బుద్ధప్రసాద్ జనసేనలోకి రావడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు జనసేన పార్టీకి రాజీనామా చేసి త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరికొందరైతే ఇప్పటికే వైసీపీ పార్టీలో చేరిపోయారు. ఇంకో పక్క బుద్ధప్రసాద్ జనసేనలో చేరడం అటు టీడీపీ నాయకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీకి అండగా ఉంటారు అనుకుంటే అధికారం కోసం పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతారా అంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు బుద్ధప్రసాద్ ను ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ బుద్ధప్రసాద్ గట్టిగానే బదులిస్తున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే తాను జనసేన పార్టీలో చేరానని నచ్చచెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కోసం కృషి చేసి తనను వారి మెజార్టీతో గెలిపించాలని అప్పీల్ చేస్తున్నారు. మరోపక్క తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరి దగ్గరికి స్వయంగా వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలకు నాయకులకు తాను అండగా ఉంటానని భరోసానిస్తున్నారు. బుద్ధప్రసాద్ మాటలతో వెనక్కి తగ్గిన కార్యకర్తలు 3 పార్టీల మద్దతుతో బుద్ధప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంటున్నారు. కార్యకర్తల నిర్ణయంతో నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ కు గట్టి బలం చేకూరిందని చెప్పవచ్చు. 3 పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి గట్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గెలుపు లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పోటీలో ఉన్నారు. ప్రస్తుత శాసనసభ్యునిగా ఉన్న రమేష్ బాబు 2019 ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లోనే ఉన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అండగా నిలబడ్డారు. గెలిచిన వెంటనే ఘంటసాల మండలం దాలిపర్రు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో సాగునీరు లేక ఎండిపోయిన బీడు భూములకు సాగునీరు అందించి రైతులకు అండగా ఉన్నారనే టాక్ ఉంది. 22A భూములకు మోక్షం కల్పిస్తూ నియోజకవర్గంలో సుమారు 20,000 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు అండగా నిలబడ్డారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతో మంది కరోనా పేషెంట్లకు ఆపద్బాంధవునిగా నిలబడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు తనదైన శైలిలో కృషి చేశారు. సంక్షేమ పథకాల ద్వారా నియోజకవర్గం ప్రజలకు సుమారు 18 కోట్ల రూపాయలను అందజేశారు.
అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారికి శంకుస్థాపన చేసి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేశారు. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాక మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం ఈయనకు మరింత బలాన్ని చేకూర్చిందనే చర్చ సాగుతోంది. వీటన్నింటినీ తన ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు సింహాద్రి రమేష్. ఒక దశలో రమేష్ కు విజయం ఏకపక్షమే అన్న టాక్ కూడా వచ్చింది. బుద్ధా ప్రసాద్ జనసేన అభ్యర్థిగా నిలవడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అభ్యర్థులు ప్రచారంలోనూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అభ్యర్థుల బలం, బలహీనతలను ఫోకస్ చేస్తూ బీఆర్కే ముందుకు సాగుతోంది. మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల బలం, బలహీనతలు ఏంటి అనే అంశంపై మరోసారి కలుద్దాం. ఇక ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.